నమస్కారం. విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ అగ్రనేతలతో సీఎం సమావేశం. ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ. రేపీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు 3,000 మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. ఆక్రమణలపై హైడ్రా భారీ ఆపరేషన్. 700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా. ఇక వివరాలు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి బయలుదేరే అవకాశం ఉంది. పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలపై ఆయన చర్చించనున్నారు. కొందరు నేతలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ ను కూడా పెద్దలకు ఇవ్వనున్నారు. దీంతో పాటు తెలంగాణలో జరగనున్న మరో ఉప ఎన్నిక గురించి కూడా పార్టీ పెద్దలతో చర్చించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అయితే ఢిల్లీ వెళ్లే ముందు నేడు మంత్రులు నేతలతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించి మున్సిపల్ ఎన్నికల పరిస్థితిపై ఆరా తీయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో ఆయన సమావేశమై రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, త్రాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమని ఆయన కేంద్ర మంత్రికి సవివరంగా తెలియజేశారు. భేటీలో ప్రధానంగా రాష్ట్ర జీవనాడైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ప్రాజెక్టు పనులకు ఆటంకంగా ఉన్న స్టాఫ్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తివేయాలని కోరారు. కుడి, ఎడమ కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేయాలని కోరారు. అలాగే భూసేకరణ, పునరావాసం వంటి పనులు చేపట్టాల్సిన ఫేజ్ 2కు అదనంగా సుమారు 32,000 కోట్ల నిధులు అవసరమని, వాటిని వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గోదావరి వరద జలాలను రాయలసీమ వంటి వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు గురించి వివరించారు. జాతీయ నదుల అనుసంధానం విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులిచ్చి సాంకేతిక ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య ఉన్న వంశధార నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు ట్రిబ్యునల్ తుది నివేదికను వెంటనే గెజెట్లో ప్రచురించాలని, తద్వారా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కోరారు. అలాగే ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దీని పరిష్కారానికి తక్షణమే గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎగువ కృష్ణాపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదనపై ఏపీ అభ్యంతరాలను బలంగా వినిపించారు. డ్యాం ఎత్తు పెంచితే దిగువన ఉన్న ఏపీకి నీటి ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 414 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డుల్లో ఎన్నిక రేపు జరగనుంది. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ కోసం నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు. రాష్ట్రంలో ఒకే విడత ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపటి పోలింగ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది.
చేయలేదు 9 గంటల లైవ్ ఉందని వచ్చినాను. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై తర్వాత జరిగే బీఎస్సీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి భారీగా బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. ఈ సమావేశాల్లోనే వ్యవసాయ శాఖ బడ్జెట్ను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజులు సమీక్ష జరిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనలకు నిరసనలకు అనుమతి లేదని తెలిపారు. నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా ముప్పేట దాడి చేస్తూ కబ్జాదారులకు 3 చెరువులు నీళ్లు తాగిస్తోంది. తాజాగా కొండాపూర్, మదీనాగూడ పరిధిలో కబ్జా గురైన సుమారు 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శేర్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనాగూడ వెళ్లే మార్గంలో ఉన్న జంగమునికుంట అనే స్థానిక కుంట భూమిపై కబ్జాదారులకు కన్నుపడింది. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంటను అక్రమార్కులు మట్టితో పూడ్చివేసి ఏకంగా చదును. అనంతరం అదే భూమిని ఫ్లాట్లుగా విభజించి విక్రయించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ అక్రమ కబ్జాపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు అది ప్రభుత్వ కుంట భూమి అని నిర్ధారించుకున్నారు. వెంటనే ఆపరేషన్ చేపట్టి ఆక్రమణను తొలగించి కుంట చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం కబ్జాదారులపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులపై అనిరుద్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న మీకు తెలంగాణ బిడ్డలను ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడిది అని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ మట్టిలో పుట్టి ఇక్కడి ప్రజల కోసం పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు మతిస్థిమితం ఉండాలని హితో పలికారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ పోరాటం గురించి మాట్లాడే స్థాయి అనిరుద్ రెడ్డికి లేదని సాగర్ స్పష్టం చేశారు. అసలు అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో నియోజకవర్గ ప్రజలకే అర్థం కావడం లేదన్నారు. ప్రజల కష్టం వస్తే ఆదుకునే గుణం పవన్ కళ్యాణ్ దని కామెంట్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనిరుద్ రెడ్డి తన జీవితంలో ఎప్పుడైనా సొంత డబ్బులతో ఒక్క పెద్దవాడికైనా సాయం చేశారని సాగర్ నిలదీశారు. అనిరుద్ రెడ్డి తన నోటును అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు, జన సైనికులు తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేతకాని వారు ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని సాగర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈరోజు అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మతిస్థిమితం లేకుండా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈయన శాసనసభ్యుడు అన్నాడు కూడా మనసు రావట్లేదు. అసలు ఈయన ఎమ్మెల్యే ఎలా అయ్యారో కూడా అర్థం కావట్లేదు. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల గురించి ఈయన పిచ్చిగా మాట్లాడుతున్నారు. సిగ్గుండాలా? అసలు మీకు సిగ్గుందా? ఎక్కడో ఇటలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి అధ్యక్షతన మీరు పోటీ చేస్తున్నారు. మీకు సిగ్గుందా? ఒకసారి ఆలోచించుకోండి. మీకు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం తెలియకుండానే ఎమ్మెల్యే అయిపోయారు. ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు ఆ మాత్రం తెలియకుండా ఎమ్మెల్యే అయిపోయారు. మేము తెలంగాణలో 336 మందికి, బడుగు బలహీన వర్గాలు, అతి సామాన్యులకి, పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళకి, హక్కుల కోసం పోరాడే వాళ్ళకి టికెట్లు ఇచ్చాం. మీరు ఎలాంటి వాళ్ళకి ఇచ్చారో మీకే తెలుసు. ఆర్థికంగా లేకపోయినా గుండె ధైర్యంతో పోరాడుతున్నారు జనసేన కార్యకర్తలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీ జీవితంలో ఎప్పుడైనా నీ సొంత మనీ తీసి నీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చావా?
పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉన్నా లేకపోయినా సరే ఆయన స్వంత మనిని కుటుంబాన్ని పక్కన పెట్టి సరి అందరికీ తన స్వంత కష్టాజితాన్ని పనిచేశారు ఎప్పుడో. అలాంటి ఆయన పట్టుకొని పిచ్చి పిచ్చి మాటల యాక్టరు ప్యాకేజు, ఒక దేశ ప్రధానమంత్రిని పట్టుకొని పిచ్చి పిచ్చి మాటల నువ్వేమేమిలాగా నీకు ఏదైతే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడు, అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ ఎమ్మెల్యేకి పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించరు. నీ వల్ల మిగతా ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ నుంచి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇతర పార్టీలు కాదు నీ పార్టీ వాళ్ళే హర్షించారు. గుర్తుపెట్టుకో మిస్టర్ అనిరుద్ధ్ రెడ్డి, నీ కార్యకర్తలు వచ్చే కొట్టేస్తారు ఇంట్లో నిన్ను. మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని అంబటి రాంబాబు పిటిషన్ వేశారు. ఈ కేసులో అంబటి రాంబాబు నిందితుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దూషించిన కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అయితే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసుపై ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. తనపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను క్వాష్ చేయాలని వేసిన పిటిషన్లను కూడా హైకోర్టు విచారణ చేసి మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. నగరంపాలెం కేసు క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎక్స్క్లూజివ్ గా నేను చూపిస్తున్నాను. అంబటి రాంబాబు ఆయన అక్కడి నుంచి కోర్టులోకి సార్ ఇటు మళ్ళీ ఎటు పెట్టాను పరిస్థితి ఉండదు. మీరు కొంచెం అర్థం మాకు సైడ్ ఇవ్వండి. పులి పులి జంట హత్యల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డికి గురజాల కోర్టులో పోరాట లభించింది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొండ్లపాడు గ్రామంలో గత ఏడాది మే 24న టీడీపీ నేతలు జీవిశెట్టి వెంకటేశ్వర్లు, జీవిశెట్టి కోటేశ్వరరావుల జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి, వెంకటరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో పిన్నెల్లి వెంకటరెడ్డి గత ఏడాది డిసెంబర్ 1న, రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి డిసెంబర్ 11న మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి వీరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై నిన్న గురజాల్లోని 10వ అదనపు జిల్లా న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. వాదనల అనంతరం న్యాయాధికారి జి ప్రియదర్శిని బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల ఖర్చులు ఒత్తిడి తట్టుకోలేక మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్గా పోటీ చేసిన ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తెల్లవారుజామున నారాయణపేట జిల్లా మక్తల్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎస్టీలకు రిజర్వ్ కావడంతో ప్రధాన పార్టీలు ముగ్గురు సొంత అన్నదమ్ములనే రంగంలో దించాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ నుండి మహాదేవ్, కాంగ్రెస్ నుంచి అతడి అన్న పోటీలో ఉండగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారి తమ్ముడు నామినేషన్ ఉపసంహరణ రోజున పోటీ నుంచి తప్పుకున్నాడు. పోటీలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అయితే నిన్నటి నుంచి డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుండటంతో
6వ వార్డులను పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులు కోరినట్లుగా సమాచారం. తాను ₹1,00,000 మాత్రమే ఖర్చు చేయగలను, మిగతాది తన వల్ల కాదని సోమవారం పార్టీ శ్రేణులకు ఆయన తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందారు. మహదేవప్ప ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి కావడంతో ఆ వార్డులో ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. ఉందమ్మా, నేను కూడా గెలుస్తాను, నాకు ధైర్యం ఉంది గెలిచటంత. గెలుస్తాను కానీ డాడీని పెట్టాలని డాడీ పేరు అన్నాడు. డాడీకి తెలిస్తే కానీ భయం అవుతుందని పెట్టాను. మా ఇల్లు అన్నాడు, నువ్వేం భయపడతావు, మేమున్నాము, నలుగురు అన్నారు చెప్పిండు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఉప్పర్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక మారుతి సుజుకి సర్వీస్ సెంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. సకాలంలో స్పందించడంతో మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు వ్యాపించకుండా అంటుకోగలిగారు. ఈ ప్రమాదంలో పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కాలనీ వాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్య సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇలాంటి కేంద్రాలు నిర్వహించడం వల్ల తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ప్రమాదంపై సర్వీసింగ్ సెంటర్ యజమానులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ఎవరో కావాలనే తమ సెంటర్కు నిప్పంటించారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారాన్ని దెబ్బతీసేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న సయ్యద్ జ్యువెలరీ షాప్లో అర్ధరాత్రి 5 దుండగులు బీభత్సం సృష్టించారు. పక్కా పథకం ప్రకారం షాపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు 2 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. అయితే దుండగులు ఎంత ప్రయత్నించినప్పటికీ బంగారు ఆభరణాల లాకర్ తెరుచుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షాప్లోని సీసీ కెమెరాలో దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్యూలైన్లలో ఉన్న భక్తులు, శివస్వాములు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న దర్శనం జరగకపోవడంపై శివస్వాములు అధికారులపై మండిపడ్డారు. దర్శనం కోసం క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు కళ్లు తిరిగి పడిపోతున్నారని శివస్వాములు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా శివస్వాములు క్యూలైన్ గేట్లెక్కి బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. శివభక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి ఏఎస్పీ యుగంధర్ బాబు, జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఏఎస్పీ యుగంధర్ బాబు లాఠీతో బెదిరిస్తూ శివదీక్ష భక్తులను చెదరగొట్టి కంట్రోల్లోకి తెచ్చారు.
పాలు నీలో ఇస్తే తాతారు అది మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు ఏం చేస్తున్నారు? మీ పాలక మండలి ఎందుకోసం ఉంటది? వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి, ఆ పాలక మండలికి చేతగాలప్పుడు ప్రభుత్వ ఆధీనం తీసుకున్నాం మనం. గాజులు వేసుకొని కూర్చోమని స్వామి, ఏంది స్వామి భక్తులు ఎందుకోసం వస్తారు? ఇంత ఇబ్బంది పాలక మండలికి నమస్కారం చేస్తాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో హీరో విశ్వక్షేణ్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరోతో ఫోటోలు దిగడానికి అభిమానులు పోటెత్తారు. సైడ్ రా కొద్దిగా. సార్ టెంపుల్ షాట్ ఫోటోస్ సార్. సార్ ఫోన్ తీసుకున్నా ఫోన్ ఒక సెకండ్ చూస్తాను. వచ్చిన కారు పొద్దున్న 7ంటికి దర్శనం కోసం మళ్ళీ వస్తారా? పొద్దున్న వదిలేసి ఇప్పుడు తీసేది అప్పుడు 5:30కి కదా. సేమ్ డ్రెస్ వేసుకొస్తా మళ్ళీ అంటే అప్పుడు మేము ఉన్నాం, ఇంకోరు ఉంటారు. ఇంకా ఫుల్గా ఉంటుంది సార్ వాళ్ళు. పొద్దున్న మళ్ళీ దర్శనం సార్ దగ్గరనా T20 వరల్డ్ కప్ మెన్ టోర్నమెంట్ అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా టీమిండియాతో
పాక్ జట్టు మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం రాత్రి ఐసీసీ, పీసీబీ, బీసీబీ, శ్రీలంక క్రికెట్ బోర్డుల సమావేశం అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ దేశ ప్రధానితో విడిగా చర్చలు జరిపి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా కొద్దిసేపటి క్రితమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డు భారత్తో ఈ నెల 15 జరిగే మ్యాచ్ ఆడాలని విజ్ఞప్తి చేసిన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన రావడం గమనార్హం. దీంతో 15 జరగనున్న మ్యాచ్ యథాతథంగా జరుగుతుందని ఐసీసీ పేర్కొంది. కాగా దాయాద్ దేశాల మధ్య పోరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ తిలకించనున్నారు. అయితే భారత్లో తాము మ్యాచ్లు ఆడబోమని, వేదికలు మార్చాలని బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీని కోరగా అందుకు ఐసీసీ తిరస్కరించింది. దీంతో తాము T20 వరల్డ్ కప్ లో పాల్గొనలేదని ప్రకటించింది. అయితే తాము బంగ్లాదేశ్ కు మద్దతిస్తున్నామని, తాము కూడా భారత్తో జరిగే మ్యాచ్లు ఆడబోమని పాక్ క్రికెట్ బోర్డు పేర్కొంది. అందుకు అనుగుణంగానే ఇటీవల భారత్ పాక్ మ్యాచ్ ను బాయ్కాట్ చేసింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ అగ్రనేతలతో సీఎం సమావేశం. ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ. రేపీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు, 3000 మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. ఆక్రమణలపై హైడ్రా భారీ ఆపరేషన్, 700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.